ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వస్తువు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆర్‌బీఐ బ్యాంక్స్ నుంచి ఎందుకు డబ్బులు లోన్‌గా తీసుకుంటుంది? రిపో రేట్‌కి, రివర్స్ రిపో రేట్‌కి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఈ వీడియోలో రియల్ ఎగ్జాంపుల్ తీసుకొని అన్నీ సింపుల్‌గా అర్థం చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. రిపో రేట్ అంటే ఏంటి? బ్యాంక్స్‌కి డబ్బులు అవసరమైనప్పుడు వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ నుంచి లోన్ తీసుకుంటారు. ఆ లోన్ మీద ఆర్‌బీఐ చార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్‌ని రిపో రేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ 100,00,00,000 ఆర్‌బీఐ నుంచి లోన్‌గా తీసుకుంది అనుకుందాం. అప్పుడు బ్యాంక్స్ ఆ 100,00,00,000ని ఫ్యూచర్‌లో ఇంట్రెస్ట్‌తో సహా రిటర్న్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ రేట్‌నే రిపో రేట్ అంటారు. అసలు బ్యాంక్స్ ఎందుకు ఆర్‌బీఐ నుంచి లోన్ తీసుకుంటాయి? సింపుల్‌గా అర్థం చేసుకుందాం. బ్యాంక్స్ దగ్గర కస్టమర్ డిపాజిట్స్ ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్. కానీ కొన్ని సిట్యుయేషన్‌లో టెంపరరీగా మనీ షార్టేజ్ వస్తుంది. ఆ షార్టేజ్ ఎప్పుడు వస్తుందంటే, ఒకే రోజు చాలామంది మనీ విత్‌డ్రా చేసినప్పుడు, లేదా ఒకే రోజున చాలామంది లోన్స్‌ని అప్రూవ్ చేసినప్పుడు, లేదా ఎట్లయితే మన బ్యాంక్ అకౌంట్‌కి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలో, సేమ్ బ్యాంక్స్ కూడా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి ఆర్‌బీఐ రూల్ ప్రకారం. ఇలాంటి సిట్యుయేషన్‌లో బ్యాంక్స్ ఆర్‌బీఐ నుంచి డబ్బులు లోన్‌గా తీసుకుంటుంది. ఇప్పుడు రివర్స్ రిపో రేట్ చూద్దాం. రిపో రేట్‌లో బ్యాంక్స్ ఆర్‌బీఐ నుంచి డబ్బులు తీసుకున్నాయి. కానీ రివర్స్ రిపో రేట్‌లో ఆర్‌బీఐయే బ్యాంక్స్ నుంచి డబ్బులు లోన్‌గా తీసుకుంటుంది. అసలు ఎందుకు ఆర్‌బీఐ బ్యాంక్స్ నుంచి లోన్‌గా డబ్బులు తీసుకుంటుంది? ఇది అర్థం అవ్వాలంటే ముందు మనకి ఇన్ఫ్లేషన్ అర్థం కావాలి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఒక వస్తువు ధర లాస్ట్ ఇయర్ రూ. 100 ఉండేది. ఇప్పుడు అదే వస్తువు 110 అయిందనుకో, దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఇంకా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. చిన్నప్పుడు మనకి రూ. 10కి 4 సమోసాలొచ్చేవి. ఇప్పుడు 20కి 4 వస్తున్నాయి. సమోసా ఏం చేంజ్ కాలేదు. క్వాలిటీ చేంజ్ కాలా. కానీ ధర మాత్రం పెరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. అసలు ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరుగుతుంది? ఒక సిట్యుయేషన్ ఇమాజిన్ చేయండి. బ్యాంక్స్ దగ్గర చాలా అమౌంట్ ఉందనుకుందాం. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించి లోన్స్ ఇస్తాయి. అప్పుడు చాలామంది లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్న వాళ్ళంతా మనీతో కొంతమంది ఇల్లు కొంటారు, కొంతమంది బైక్ కొంటారు, లేదా వాళ్ళకి నచ్చినవి ఏవో కొంటారు. అప్పుడు సడన్‌గా మార్కెట్‌లోకి ఎక్కువ మనీ సర్క్యులేట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు డిమాండ్ ఎలా పెరుగుతుందో సింపుల్‌గా చూద్దాం. ఒక ఏరియాలో 10 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ తగ్గక ముందు 10 మంది కొనడానికి రెడీగా ఉన్నారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గాక 20 మంది కొనడానికి పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరి కాడ మనీ ఉంది. ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరుగుతుంది. కానీ సప్లై మాత్రం ఏం పెరగదు. అప్పుడు సెల్లర్ ఏమనుకుంటాడు? కొనడానికి ఎక్కువ మంది ఉన్నారు. ప్రైస్ పెంచినా కూడా కొనేస్తారు. అప్పుడు 50,00,000 ఉన్న ఫ్లాట్ 60,00,000కి అయిపోతుంది. ఫ్లాట్ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ కాలా. లొకేషన్ ఏమైనా చేంజ్ అయిందా? లొకేషన్ కూడా చేంజ్ కాలా. కానీ డిమాండ్ ఎక్కువ అవడంతో ప్రైస్ పెరిగింది. దీన్ని ఇన్ఫ్లేషన్ పెరగడం అంటారు. ఇప్పుడు రియల్ హీరో ఆర్‌బీఐ ఎంట్రీ ఇస్తుంది. ఆర్‌బీఐ అబ్జర్వ్ చేస్తుంది. బ్యాంక్స్‌లో మనీ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. బ్యాంక్స్ ఈజీగా లోన్స్ ఇస్తున్నాయి. డిమాండ్ పెరిగింది. ప్రైజెస్ పెరుగుతున్నాయి. కంట్రీకి సడన్‌గా ప్రైజెస్ పెరగడం మంచిది కాదు. కాబట్టి ఆర్‌బీఐ యాక్షన్‌లోకి దిగుతుంది. అప్పుడు ఆర్‌బీఐ బ్యాంక్స్‌కి ఇలా చెప్తుంది. మీరు ఆ ఎక్స్ట్రా మనీని లోన్‌గా ఇవ్వకుండా నా దగ్గర ఉంచండి. నేను మీకు ఇంట్రెస్ట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ దగ్గర 1,000,00,00,000 ఎక్స్ట్రా ఉందనుకో, ఆ అమౌంట్ అంతా ఆర్‌బీఐకి ఇస్తుంది. అప్పుడు ఆర్‌బీఐ ఆ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్‌ని రివర్స్ రిపో రేట్ అంటారు. అప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే బ్యాంక్స్ లోన్స్ తగ్గిస్తాయి. మార్కెట్‌లో మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. స్పెండింగ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గుతుంది. ప్రైజెస్ కంట్రోల్‌లోకి వస్తాయి. అండ్ ఫైనల్‌గా ఇన్ఫ్లేషన్ కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. ఈ విధంగా మన ఆర్‌బీఐ ప్రైజెస్ పెరగకుండా ఇన్ఫ్లేషన్‌ని కంట్రోల్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.